గ్రేవీ ఇలా ముంచి ఇలా నోట్లో పెట్టుకుంటే. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అది ఏంటో అనుకుంటున్నారా? ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అసలు ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కానీ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్గా ట్రై చేయండి. రోటీకి కానీ నాన్కి కానీ దేనికైనా సరే కాంబినేషన్ ఈ ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ ఎగ్ కర్రీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ కారం. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా నాట్లు పెట్టుకోవాలి చాకుతో. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు గుడ్డుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 10 జీడిపప్పు, కొద్దిగా సాల్ట్. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. 1 నిమిషం ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఉల్లిపాయ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఉల్లిపాయ ఇలా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్లా చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 పావు టీ స్పూన్ మిరియాలు, 1 3 లవంగాలు వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగింది కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. పెరిగేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాం కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి ఇందులో. ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్ని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 బటర్ క్యూబ్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ గుడ్డు చక్కగా ఈ గ్రేవీలో ఒక 5 నిమిషాల పాటు ఉడకాలి. అప్పుడు గుడ్డుకి టేస్ట్ బాగా పడుతుంది. గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా, ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను పదండి. వేడివేడిగా మన ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ రెడీ అయిపోయింది. రోటీకి కానీ, చపాతీకి కానీ, నాన్కి కానీ దేనికైనా ఎక్సలెంట్గా ఉంటుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. మీకు దగ్గర చూపిస్తాను చూడండి. ఎగ్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఈ ఎగ్ ముక్కకి గ్రేవీ ఇలా ముంచి ఇలా నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్. ఈ ఎగ్గుని ఉట్టి ఎగ్ తినేయచ్చు గ్రేవీతో, అంత టేస్టీగా ఉంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. రోటీకి కానీ, నాన్ కానీ దేనికైనా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.